నమస్తే. సోషల్ పోస్ట్‌కి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత గెలుపోటములు అనేది కామన్‌గా జరుగుతూ ఉంటుంది. అది 2 పార్టీల మధ్య ఉంటుంది. బట్ ఈసారి బీజేపీ విషయానికొచ్చేసి అంటే మొదటి నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలి అనేసని ఎంతో ఉబలాట పడిన విషయం తెలిసిందే. దానికి తగ్గట్టుగా గ్రౌండ్ లెవెల్ ప్రిపేర్ చేసుకోవడం, పీక్‌లోకెళ్ళిపోవడం, ఆరా సడెన్‌గా డౌన్ అయిపోవడం, అయినా గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేయడం మనం ఇదంతా చూసాం. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాల్లో గెలిచారు, 2 రాష్ట్రాల్లో ఓడిపోయారు. దక్షిణాదిలో పాగా అనేది బీజేపీకి పగటి కలేనా? ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? మరి రాబోయే రోజుల్లో అటు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇస్తుందన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఏ అంశాలు కలిసి రాబోతున్నాయి, ఏ అంశాలు వాళ్ళు ఇంకా మెరుగుపరుచుకోవాలి, వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్ గారు నమస్కారం. సురేష్ గారు, ఫస్ట్ బీజేపీ గురించి డబుల్ ఇంజిన్ సర్కార్ చాలా తెర మీద తీసుకురావడం, 5 రాష్ట్రాల్లో జరిగితే 3 ఇంపాక్ట్ చూపించడము, 2 ఎలా రిజల్ట్ వచ్చిందో మీకు తెలుసు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి ఖచ్చితంగా పాగా వేయాలన్న ఒక గట్టి పట్టుదలతో గ్రౌండ్ లెవెల్ని కూడా ప్రిపేర్ చేసుకోవడం రావడం జరిగింది. బట్ రిజల్ట్ చూస్తే గెలుస్తా అనుకున్న వాళ్ళు ఓడిపోయారు, అసలు వీళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేని వాళ్ళు గెలిచారు. ఏంటి అసలు బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడం అనేది పగటి కలేనా? ఫస్ట్ మనం కేరళని స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే నేను వచ్చేది కేరళ నుంచి. కాబట్టి సో కేరళలో ఎప్పుడు బీజేపీకి ఒక ఒక గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇంపాసిబుల్. ఎందుకంటే అక్కడున్న పాపులేషన్ మేట్రిక్స్ చూస్తే హిందువులు 44% ఉన్నారు అక్కడ, మిగతా క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఉంటారు. అంటే క్రిస్టియన్స్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ కేరళలో ఉంటారు, ఎర్నాకుళం, కోటయం, పత్తనంతిట్ట ఈ డిస్ట్రిక్ట్స్లో. నార్దర్న్ కేరళలో మలప్పురం, వయనాడ్, మన రాహుల్ గాంధీ కాన్స్టిట్యున్సీ అంతా ముస్లిం లీగ్ దాంట్లో వస్తుంది. ముస్లిం మలప్పురం డిస్ట్రిక్ట్ అంతా వాళ్ళ దాంట్లో వస్తుంది. హిందువులు అనేది మెజారిటీ హిందువులు ఉంది పాలక్కాడ్ సైడ్, అంటే బార్డరింగ్ కోయంబత్తూర్, ఇంకోటి కాసర్గోడ్ అంటే బార్డరింగ్ కర్ణాటక. మన దగ్గర ఆదిలాబాద్, నిజామాబాద్ చెప్పేటట్లు చాలా మటుకు కాసర్గోడ్లో కన్నడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇక్కడ పాలక్కాడ్ ఏమో తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చాలా మటుకు. బట్ ట్రెడిషనలీ బీజేపీ ఈ 2 సీట్లలో స్ట్రాంగ్ ఉన్నారు. సీట్లు గెలవకపోతే కూడా, అసెంబ్లీ సీట్లు గెలవకపోతే కూడా బీజేపీకి ట్రివాండ్రం కార్పొరేషన్లో 48 మంది వార్డ్ మెంబర్స్ ఉన్నారు. ఐ థింక్ 110 సీట్లు, 110 వార్డులలో 48 ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ హాఫ్ మెంబర్స్ వార్డ్ మెంబర్స్ ఉన్నారు. అది కాకుండా ఈ స్వామి అయ్యప్ప వాళ్ళ పండలం రీజన్, అక్కడి నుంచి పుట్టి ఆయన పైకి వచ్చిన ఆయన లార్డ్ అయ్యప్పది పండలం మున్సిపాలిటీ కూడా బీజేపీ చేతిలో ఉంది. సో ఇట్లాంటి ట్రివాండ్రం, అది కూడా పాలక్కాడ్ మున్సిపాలిటీ బీజేపీ దగ్గర ఉంది కంప్లీట్గా. సో ఇట్లాంటి చాలా మటుకు మున్సిపాలిటీలు వాళ్ళ దగ్గర ఉంది. అది కాకుండా పంచాయత్ కూడా చాలా మటుకు బీజేపీ దగ్గర ఉంది. అది ఎట్లా అంటే ఎక్కడెక్కడ హిందువులు ఎక్కువ ఉంటారో అక్కడ గెలుస్తారు వాళ్ళు. అదొక స్ట్రాటజీ అనమాట బీజేపీ. సో ఎప్పుడు బీజేపీ దక్షిణాది రాష్ట్రాలు అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి, 20 సంవత్సరాల ముందు బీజేపీ కర్ణాటకలో ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు పోయినసారి కూడా పరిపాలించారు, ఇప్పుడు ఆపోజిషన్లో ఉన్నారు. అది కూడా తెలియదు ఏం కావబోతుందని. ఈ 2024 ఎలక్షన్ తర్వాత శివకుమార్ గారు సపరేట్గా వెళ్ళిపోతారో దాని చాలా పెద్ద గొడవ నడుస్తుంది. ఆల్రెడీ ఓపెన్గా చెప్పేశారు వాళ్ళు కూడా. 2.5 years అన్నారు. అది సిద్ధరామయ్య గారు అంటే ఇప్పుడు గొడవలు రాబోతున్నాయి, బీజేపీ వైపే ఆయన రాబోతున్నారు, రకరకాలుగా చేసేసాం. ఫస్ట్ నెక్స్ట్ తమిళనాడుకి వస్తాం. తమిళనాడులో కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ వీళ్ళిద్దరికీ అక్కడ ఎప్పుడు పట్టు లేదు. ఏదో ఏఐడిఎంకేలో కూడా డిఎంకేతో వాళ్ళు వాళ్ళ పళ్ళు పట్టుకొని తిరుగుతారు, కానీ వీళ్ళు ఆన్ దేర్ ఓన్ వాళ్ళు స్కోర్ చేయలేరు అక్కడ. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టు తమిళనాడు డిఫరెంట్ ఉంటుంది సార్. అది ఒక ద్రవిడియన్ ఫిలాసఫీ ఉంది అక్కడ. ఆ ద్రవిడియన్ ఫిలాసఫీలో ఒక హిందూ ఓట్ బ్యాంక్, అంటే బీజేపీ అనగానే హిందూ వచ్చేస్తారు ఇమీడియట్గా. హిందుత్వ ఓట్ బ్యాంక్కి ఒక పరిస్థితి అక్కడ లేదన్నమాట. కానీ లాస్ట్ సంవత్సరంలో అన్నామలై తీసుకొచ్చిన చేంజెస్ అక్కడ, నేను ఎప్పుడు అంటూనే ఉంటాను నా చాలా మంది టీవీ డిబేట్స్లో, తెలంగాణలో లేనిది ఒక అన్నామలై లేడని చెప్తాను బీజేపీ. తెలంగాణలో ఒక అన్నామలై అంటే ఒక మనిషి ఉంటే ఎక్కడి నుంచి వచ్చారని అన్నామలై, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే నాకు గుర్తుంది. ఎందుకంటే మా కూతురు మణిపాల్లో చదువుతున్నప్పుడు ఆయన అక్కడ ఎస్పీ ఉడిపి, చాలా స్ట్రిక్ట్ మనిషి, చాలా స్ట్రిక్ట్ అంటే చాలా స్ట్రిక్ట్. అక్కడ మణిపాల్లో చాలా మటుకు డ్రగ్ ఇష్యూస్ ఉండే మణిపాల్ యూనివర్సిటీలో మొత్తం క్లీనప్ చేశారు. మొత్తం అక్కడ ఉన్న హోటల్ అంతా పొద్దున్న 4 గంటల దాకా తెరిచుండే, మొత్తం బంద్ చేసి 12 గంటల 1 గంట దాకా క్లోజ్ చేశారు. అంత స్ట్రిక్ట్గా ఉన్న మనిషి సడన్గా పొలిటిక్స్కి వచ్చారు. మోదీ గారు అయితే, అమిత్ షా గారు కానివ్వండి, నడ్డా గారు కానివ్వండి, ఆయనకు ఓపెన్ హ్యాండ్ ఇచ్చేశారు, మీరు ఏం కావాలంటే చేసుకోండి అని చెప్పేసి.
ఆయన కార్డర్ బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడి నుంచి? బాటమ్ లెవెల్ బూత్ మేనేజ్మెంట్. అంటే బీజేపీ అనగానే బూత్ మేనేజ్మెంట్ వాళ్ళది చాలా సూపర్ ఉంటుంది. అది దోపర్చి సిస్టమ్ అంటాం సంఘది. అంటే ఒక ఎలక్షన్ మీ దగ్గర బుక్లెట్ ఉంటే ఎలక్షన్ది లీఫ్లెట్ ఒక కంప్లీట్ 40 పేజీలు ఉంటుంది. అది 1200 దాకా ఓటర్స్ ఉంటారు ఒక బూత్లో. దాంట్లో దోపర్చి అంటే ఒక షీట్ 2 సైడ్లు అంటే ఒక బహుశా ఒక 40 నుంచి 45 మంది ఉంటారు ఓటర్లు. వాళ్ళది మొత్తం తెలుసుకోవాలి కంప్లీట్ A to Z. ఒక్క మనిషి బీజేపీ కార్యకర్తన కానీ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ వాళ్ళు మొత్తం వాళ్ళు దాన్ని కంప్లీట్గా బైహార్ట్ చేసుకుంటారు. వాళ్ళని కలుస్తారు, 3 సార్లు కలుస్తారు. అదంతా వాళ్ళ స్ట్రాటజీ ఉంది. ఇది తమిళనాడులో లేకుండే. సో అన్నామలై రాగానే అక్కడ యూజువల్ ప్రాబ్లం ఇక్కడ జరిగినట్లనే 3-4 పెద్ద నేతలు ఉన్నారు అక్కడ. తమిళిసై సౌందరరాజన్ ఉన్నారు, మనది గవర్నర్గా ఉన్నప్పుడు ఎల్ మురుగన్ అని ఉన్నారు. అది కాకుండా ఇంకొక 2-3 ఉన్నారు. వీళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేశారు. తమిళిసై సౌందరరాజన్ని గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి అండ్ తెలంగాణ, మన ఎల్ మురుగన్ని యూనియన్ మినిస్టర్ చేసి పడేశారు. దాంతో అన్నామలైకి గ్రౌండ్ క్లియర్ అయిపోయింది అక్కడ. అన్నామలై గారు తీసుకొస్తున్న చేంజెస్ మీరు నెక్స్ట్ 15 సంవత్సరాలు చూస్తారు. ఇప్పుడు చూడండి ఇమీడియట్గా ఏదో వచ్చే ఎలక్షన్లో బీజేపీ కలిసి వస్తారంటే అది కాదు, టైం పడుతుంది. కానీ ఆయన చేస్తున్న పాదయాత్ర ఎంత మైన్యూట్గా చేస్తున్నారంటే ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి కలిసి వాళ్ళ ఇష్యూస్ మాట్లాడి అక్కడ వెళ్ళే ముందు ఆ ఇష్యూస్ ఏంటో తెలుసుకొని చేస్తున్నారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం సపోర్ట్ ఇస్తున్నారు. అది కాకుండా చాలామంది అంటుంటారు ఆఫ్టర్ మోదీ హూ అని అంటారు. ఇప్పుడు మనం అమిత్ షా గారు ఉంటారా, యోగి ఆదిత్యనాథ్ గారు, దాంట్లో అన్నామలై గారి పేరు కూడా ఇప్పుడు చేరిపోయింది. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, చాలా యంగ్, హీఈస్ ఓన్లీ ఇన్ 40s. ఇప్పుడు టైం ఉంది ఆయనకి చాలా. బహుశా ఒక 20 సంవత్సరాల తర్వాత సౌత్ నుంచి అమిత్ షా గారు కూడా చెప్పారు ఎందుకు కాకూడదు, ఇక్కడ నుంచి కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఉండొచ్చు కదా సౌత్ నుంచి అంటే అది అన్నామలై గారు ఉండొచ్చు. సో మనం కేరళ కవర్ చేసేసాం, తమిళనాడు ఫినిష్ చేసేసాం. పుదుచ్చేరిలో ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ ఉన్నారు, చాలామందికి తెలియదు కూడా. పుదుచ్చేరిలో బీజేపీ గవర్నమెంట్ ఉంది ఒకటి, యూనియన్ టెరిటరీ అది. ఇక్కడ కర్ణాటకకు వెళ్తాం. కర్ణాటకలో నేను చెప్పినట్టు 20 సంవత్సరాల ముందు ఏం లేకుండే అక్కడ, ఇట్ వాజ్ 0. అక్కడి నుంచి బీజేపీ ఎక్కడ దాకా వచ్చింది ఇప్పుడు. ఓకే, అది ఎక్కడి నుంచి వచ్చారు? బీజేపీ ఆన్ గ్రౌండ్ లెవెల్ బిల్డప్ చేశారు. ఏదో అక్కడ ఉన్న 2 పార్టీలు ఉన్నారు ఫస్ట్ నుంచి, ఒకటి జనతాదళ్ సెక్యులర్, ఇంకోటి కాంగ్రెస్. జేడీఎస్ కూడా చాలా తక్కువ ఉండే ఒక టైంలో. కానీ దేవగౌడ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళకి కొంచెం బిల్డప్ ఎక్కువైంది వాళ్ళది. దాని తర్వాత వాళ్ళ ఓట్ బ్యాంక్ ఒకటి ఉంటుంది మాండ్యా రీజన్లో, అది కాకుండా కొంచెం ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళ దగ్గర ఉందన్నమాట. సీఎం ఇబ్రాహీం అని చెప్పి ఇప్పుడు ఎక్స్పెల్ చేసిన ఒక జేడీఎస్ నేత కూడా వాళ్ళ పార్టీలో చాలా సీనియర్ పొజిషన్. సో కర్ణాటకలో ఈ బిల్డప్ ఎట్లా జరిగిందంటే ఈ బీజేపీ వైపు నుంచి జరిగే ఈ బిల్డప్ కంప్లీట్గా ఒక లాస్ట్ 15 సంవత్సరాల్లో ఈ 2 కమ్యూనిటీస్ అక్కడ చాలా డామినెంట్. ఇప్పుడు లింగాయత్స్ ఒకటి ఒక్కలిగా. సో దాని నుంచి ఉన్న లీడర్స్ కూడా యడ్యూరప్ప లాంటి లీడర్ని బీజేపీ పైకి తీసుకొచ్చారు. ఆయన ముఖ్యమంత్రి గారు. కానీ దాని తర్వాత ఆయనకు బీజేపీకి పడలేదు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ తక్కువ చేయాలని చూశారు బీజేపీ వాళ్ళు. ఆయన సపరేట్ పార్టీ ఫామ్ చేసుకున్నారు. 10% 12% ఓట్లు తీసుకెళ్ళిపోయారు 2 ఎలక్షన్ ముందు. దాంతో బీజేపీ ఓడిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఆయన మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ బీజేపీ గెలిచారు అక్కడ. కానీ ఈ ఎలక్షన్లో బీజేపీ ఓడిపోయారు. కానీ ఓడిపోలేదు, యాక్చువల్లీ బీజేపీకి 36.4% ఓటు ఉండే, షేర్ ఉండే దీనికన్నా ముందున్న ఎలక్షన్లో. ఈ ఎలక్షన్లో 36 అయింది అంతే, 0.4 తగ్గింది. కానీ వాళ్ళ సీట్లు తగ్గినాయి. లాస్ట్ టైం కానీ ఊహించిన మెజార్టీ కదా సార్ 150 అనేది కర్ణాటకలో కాంగ్రెస్ కి కేవలం అవినీతి స్కామ్లలో పర్సంటేజ్ అంటూ దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడము అక్కడ స్ట్రాంగ్ గా ఉందనుకున్న బీజేపీని ఆ రేంజ్లో అప్పటివరకు అసలు కాంగ్రెస్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఎవరు పదవుల కోసం కొట్లాడుకోవడము ఇదంతా కన్వే అవుతున్న టైంలో అలా సడన్ గా 150 సీట్లు కాంగ్రెస్ కి వచ్చాయి అని అంటే అసలు మామూలు బూస్టప్ కాదు కదా అది రావడం. దాంట్లో చాలా క్లియర్, మీరు జనతాదళ్ సెక్యులర్ ఓట్ షేర్ చూస్తే అది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అయిపోయింది, సింగిల్ డిజిట్కి వచ్చేసింది. ఆ ఓటు మొత్తం ఎక్కడికి వెళ్ళింది? ఆ ఓటు మొత్తం కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఓకే, ఇంక్లూడింగ్ మైనారిటీ ఓట్ బ్యాంక్. సో లాస్ట్ టైం కాంగ్రెస్కి బీజేపీ కన్నా ఎక్కువ ఓట్ షేర్ ఉండే పోయిన ఎలక్షన్లో. 38% ఉండే, బీజేపీకి 36 ఉంటే 36.4 ఉంటే కాంగ్రెస్ 38 ఉండే. కానీ వాళ్ళకి 80 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 100 కన్నా ఎక్కువ వచ్చినాయి. సో ఓట్ షేర్ అనేది మనం చూస్తున్నప్పుడు ఓట్ షేర్ షిఫ్టింగ్ ఎక్కడి నుంచి అయింది? ఓకే, 2 పార్టీలు ఉన్నప్పుడు, ఇప్పుడు మనం తెలంగాణలో కూడా చూస్తున్నాం 3 పార్టీలు ఉన్నప్పుడు 33 అబ్వియస్ సిచ్యువేషన్. దాంట్లో 41 తీసుకెళ్ళిపోతాడు, 45 తీసుకెళ్ళిపోతాడు, వాళ్ళకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అయిపోతుంది. ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో ల్యాండ్ స్లైడ్ కాలేదు, కానీ చాలా మటుకు బీఆర్ఎస్కి పోయిన ఓట్లంతా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది. సరే, మన కర్ణాటక ఫినిష్ చేద్దాం ఫస్ట్. కర్ణాటకలో ఉన్న సిచ్యువేషన్, సో బీజేపీ సౌత్లో లేదనేది ఓన్లీ అసెంబ్లీ చూసి చెప్పడం తప్పు. కేరళలో వాళ్ళకి చాలా మటుకు పట్టుంది. కోయంబత్తూరు లాంటి సీటు వాళ్ళు గెలిచారు దీనికన్నా ముందు. కన్యాకుమారి గెలిచారు, యూనియన్ మినిస్టర్ కూడా ఆయన ఉన్నారు.
చాలా మంది అట్లా అక్కడ గెలుస్తూనే వస్తున్నారు, లేదని కాదు. బీజేపీకి పట్టుంది, కానీ అక్కడున్న రిలీజియస్ కాంబినేషన్ చూస్తే బీజేపీకి చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. కేరళలో లోవర్ లెవెల్లో పంచాయత్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకుంటూ వస్తున్నారు. పోయిన ఎలక్షన్లో కూడా 2 ఎలక్షన్ ముందు ఇప్పుడున్న కె సురేంద్రన్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ 300 ఓట్లతో ఓడిపోయారు కాసర్గోడ్లో. దాని తర్వాత అఫ్కోర్స్ ఎలక్షన్ ఛాలెంజ్ అయింది కోర్టులో, ఎందుకంటే దాంట్లో ఆల్మోస్ట్ 1200 మంది చనిపోయిన ఓటేశారు వచ్చి. ఆలోచించండి, 12 మంది చనిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఓటేశారంట, ప్రూవ్ చేశారు కోర్టులో. కానీ దాట్ ఈస్ ద డిఫరెంట్ కేస్ ఆల్ టుగెదర్. సో మనం నెక్స్ట్ వచ్చేది తెలంగాణకు వస్తున్నాం. ఎందుకంటే మనం సౌత్లో 3 స్టేట్లు కవర్ చేసుకుంటే టెక్నికలీ సౌత్లో పాండిచేరిలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, కర్ణాటకలో ఆపోజిషన్లో ఉన్నారు. సో లేదని చెప్పలేం. కేరళలో 3 మున్సిపాలిటీస్ వాళ్ళ దగ్గర ఉంది. అది కాకుండా మనం చూస్తున్నాం తమిళనాడులో వాళ్ళు దే ఆర్ క్రియేటింగ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ అన్నామలై. టైం పడుతుంది. బట్ ఇప్పటికిప్పుడైతే కష్టం కదా, ఇప్పటికిప్పుడైతే కష్టం కదా. కాదు, అదే అంటున్నా, ఒక పార్టీని బిల్డప్ చేయాలంటే ఒక ద్రవిడియన్ మెంటాలిటీ. సార్ ఇప్పుడు అక్కడ ఎలాంటి మెంటాలిటీ ఉన్నా చూసేటప్పటికి ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయడం కోసము పడుతున్న పాటల కిందికే వస్తుంది తప్పితే అది ఆలోచించడానికి అయితే ఇప్పుడైతే తెర మీదకి వచ్చే అవకాశం అయితే లేదు కదా. కర్ణాటక డెఫినెట్ గా నెక్స్ట్ ఎలక్షన్ కి బీజేపీ విల్ కమ్ బ్యాక్, అది చాలా క్లియర్. ఎందుకంటే జనతాదళ్ సెక్యులర్ అంటే ఇప్పుడు మధ్యంతరం వస్తుందనా ఇక్కడ చెప్పేది, లేకపోతే లేకుంటే లోక్సభ ఎలక్షన్ వస్తుంది కదా, ఆల్రెడీ జేడీఎస్ బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు. ఓకే, ఏమవుతుందంటే బీజేపీ దగ్గర ఉన్న 36%, జేడీఎస్ దగ్గర ఉన్న 10% తీసుకొని 46% ఉన్న ల్యాండ్ స్లైడ్. ఓకే, లాస్ట్ టైం కూడా కర్ణాటక స్వీప్ చేశారు బీజేపీ లోక్సభలో. అది రాజస్థాన్లో కూడా ఓడిపోయిన స్టేట్లో అసెంబ్లీలో లోక్సభ మొత్తం తీసుకెళ్లిపోయారు. మధ్యప్రదేశ్లో ఒకటే సీట్ మించారు వాళ్ళు కాంగ్రెస్ కి, మొత్తం తీసుకెళ్లిపోయారు కంప్లీట్ గా. సో ఈ సౌత్ లో కూడా మనం చూస్తే లేదనేది చాలా మటుకు తప్పు ఉంది. బీజేపీకి పట్టుంది. కర్ణాటకలో దే ఆర్ ఆపోజిషన్, లేదని ఎట్లా చెప్తారు? ఒకసారి కాంగ్రెస్ రూల్ చేస్తున్నారు, ఒకసారి జేడీఎస్ రూల్ చేస్తున్నారు, ఒకసారి బీజేపీ. అంటే ఒక సామాన్యుడి కోణంలో ఎలా ఉంటుంది, అలాగే ఒక పొలిటికల్ జర్నలిస్ట్ టచ్ ని రెండింటిని కలిపి చాలా క్లియర్ కట్ గా విశ్లేషణ అందించారు. మీకు ధన్యవాదాలు.